దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీడియా వాళ్ళు మాత్రమే నిలబడతారు. మిగతా వాళ్ళందరూ సొంత సెల్ఫీలు ఉన్నవాళ్ళు కూర్చొని ఈ స్థలం నుంచి ఆ పని చేయండి. దయచేసి సభా మర్యాదలు మనం పాటించాలి ఎక్కడైనా. ఈరోజు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి కళాశాల ఆ మాటతోనే నేను గమనే ప్లీజ్ ప్లీజ్ ఫోటోగ్రాఫర్ కూడా వేసేది ఒక ఫోటో, తీసేది మాత్రం 100. ఎందుకంత? అక్కినేని నాగేశ్వరరావు గారు పేరుతో మొదలు పెడతాను నేను. ఈ అలవాట్లు ఏఎన్ఆర్ కాలేజీ, ఎన్టీఆర్ కాలేజీ, పీబీఎన్ కాలేజీ ఈ అలవాట్లు మానేయాలి. అది అవమానకరం. అక్కినేని నాగేశ్వరరావు కళాశాల అని మాత్రమే పిలవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ చిట్టిపెట్టి మాటలు మాట్లాడడం ఆ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిపోయారు. మన మాటలు, మన దేశం, మన గొప్ప అని మనం గుర్తుపెట్టుకోకూడదని. హైదరాబాద్లో ఎంజీ రోడ్డు అంటే ఎంజీ రామచంద్రన్ కాదు, మహాత్మా గాంధీ రోడ్డు. మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు. ఎస్పీ రోడ్డు సర్దార్ పటేల్ రోడ్డు, సర్దార్ పటేల్ ఒక ఎస్పీ అయిపోయాడు. ఇది మంచిది కాదు. వాళ్ళ భాషని పెంచడానికి, మనల్ని మనం మర్చిపోవడానికి వాళ్ళు అవి పెట్టారు. ఇప్పుడు మాట్లాడకపోవడం కూడా మనం ఏం చేస్తున్నాం, ఆ వల్లలోనే ఇంకా పోతున్నాం. మా డ్రైవర్ మాట్లాడుతున్నాడు, ఇంకొకటితో మాట్లాడుతున్నాడు, బ్రో బాగున్నావా అని. బ్రోవా? ఏమైనా బ్రోకరా అతను? ఏ బ్రోకర్ అన్నా? కాదు సార్, బ్రో అంటే బ్రదర్ అన్నాడు. నేర్చుకుంటారా అని చెప్పాను. ఈ పరిస్థితి ఏమాత్రం మన సమాజానికి మంచిది కాదు. ఇవాళ నేను ఒక ప్రతిష్టాత్మకమైన, పురాతనమైన మంచి కళాశాల వేదికగా నేను చెప్తూ ఉన్నాను. దయచేసి అందరూ తెలుగులో మాట్లాడండి. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్తో మాట్లాడండి. ఇంకా మీరు ఇతర భాషలో కూడా హిందీలో మాట్లాడండి వాళ్ళతో. కానీ మనం ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుంది అమ్మ భాష, ఆ తెలుగులో మాట్లాడాలి. ఈరోజు అలాగే ఇందాక నేను చెప్పాను ఒక మాట, వేరే అనుకోవద్దని. మొదటి వ్యక్తి అందరి పేర్లు చెప్పాలి, తెలవాలి కదా ఎవరెవరు ఏందో. తర్వాత వాళ్ళందరూ అందరి పేర్లు మరలా చెప్పాల్సిన అవసరం లేదు. అది చెప్తూ సీనియారిటీ మర్చిపోవడం, ఒక్కోసారి పేరు అది కావడం, ఇంకోటి చదవడం, మళ్ళీ వాళ్ళ మనసులో బాధ కలగడం, ఇవి సమయం ఎక్కువైపోవడం, ఇవి జరుగుతాయని మాత్రమే పేరు చెప్పొద్దన్నా కానీ పేర్లు మంచివి కాదని కాదు. ఎందుకంటే నేను ఈ వ్యవహారంలో సుమారు 60 ఏళ్ల నుంచి ఉన్నాను. ఈ ఫోటోగ్రాఫర్ కూడా ఆ అనుభవంతో చెప్పాను నేను చనువుతో. మనము కొన్ని పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని ఉన్నత సంస్కారవంతమైన విషయాల వైపు వెళ్ళాలి. సంస్కారవంతమైన జాతిగా ఉండాలి. ఇందాక ఒక మాట చెప్పాడు, ఏమని, చాలా మంచి మాట చెప్పాడు మన రాము, ఏమని కలిసి ఉండాలా. మన దేశం స్వతంత్రం పోవడానికి కారణం ఏం చెప్పండి? మన రాజులందరూ కలిసి ఉండకుండా ఒకటితో ఒకటి తొంగివేసుకోవడం వల్ల ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మనం దోచుకొని, మన మనసును కూడా దోచుకొని, మన ఆస్తులు దోచుకొని, మన వజ్రాలు దోచుకొని వెళ్ళిపోయారు. పోర్చుగీస్ అంతా గుడివాడు అంత ఉంటుంది. వాడు వచ్చి ఈ దేశంలో గోవాను ఆక్రమించుకున్నాడు. కారణం ఐకమత్యం లేకపోవడం. కాబట్టి సమాజంలో, కళాశాలలో, విద్యార్థుల్లో, కుటుంబంలో అందరూ ఐకమత్యం ఉండాలి అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాల్సి ఉంది, దాన్ని పాటించాల్సి ఉంది. ఈరోజు ఈ కళాశాల యొక్క వజ్రోత్సవాలకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క గొప్ప సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడ పట్టినా విద్యా సంస్థలు కనబడుతుంటాయి. మనకి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ కూడా కనబడుతుంటాయి. అడ్వర్టైజ్మెంట్ పెద్దగా ఉందంటే అర్థం కాలేజీ ఇచ్చినదని తెలుసుకోవాలి మనం ఎప్పుడైనా. ఆ రోజుల్లో విద్యా సంస్థ లేని లోటును గుర్తించి ప్రముఖులైన మహానుభావులందరూ, పర్వతనేని వెంకటరత్నం గారు, కాజా వెంకటరామయ్య గారు, వేములపల్లి రామబ్రహ్మం గారు, ఉప్పలపాటి వీరభద్రరావు గారు, వడ్డే సోమనాథుడి గారు, లింగం వెంకటకృష్ణయ్య గారు, శ్రీ ఉపద్రష్ట పాపన శాస్త్రి గారు, వీళ్ళ పేర్లు మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే నేను ఇందాక చెప్పిన సిద్ధాంతానికి విరుద్ధంగా ఇలాంటి వాళ్ళని గుర్తుంచుకోవాలి. వాళ్ళ మహానుభావుల కారణంగానే మనం ఇవాళ ఇంత పెద్ద కాలేజీ కట్టుకొని ఇంత బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసుకుంటున్నాం.
అలాంటి మహనీయులు మన పూర్వులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుంచుకోవాలి. మన శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పారు, సార్ కొత్త తరం మేము కళాశాల యాజమాన్యంలోకి వచ్చాం, ఏదో కొన్ని మంచి పనులు చేయాలనుకుంటున్నాం అని చెప్పారండి. మంచి పనులు తప్పనిసరిగా చేయాలి, కళాశాలను బాగా అభివృద్ధి చేయాలి. దాంతోపాటు దేశంలో వస్తున్న మార్పులు ఏందో గమనించండి. కొద్ది రోజుల తర్వాత మన విద్యా విధానంలో మన చదువులు, మన పుస్తకాలు ఇవన్నీ అబ్సొల్యూట్ అయిపోతాయి. టోటల్గా వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పుస్తకాలు చదివేటికి అవకాశం ఉండదు. సో దాన్ని ఎలా సమ్మిళితం చేయాలా మన విద్యతో, మన విద్యా విధానంతో, మన భారతీయ సంస్కృతితో. అంటే నాకు ఇష్టం లేదు, కానీ ఆగదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆగదు. టెక్నాలజీ ఆ విధంగా ముందుకు వెళుతుంది, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. మొదట్లో సోషల్ మీడియా లేదు. సోషల్ మీడియా వచ్చిన కాకముందు అందరూ ఒబరాట పడ్డారు, సోషల్ మీడియా వస్తే బాగుంటుందని. వచ్చింది, ఏం చేస్తామని చెప్పండి. ఇప్పుడు సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైపోయింది. ఆ యూట్యూబ్ అవి చదువుతాం, హెడ్డింగ్ చదువుతాం, పైన హెడ్డింగ్, పైన పటారం లోన లొటారం అని, లోపలేముండదు. పైన చెప్పిన విషయం లోపల ఉండదు. అది విచిత్రం. దీనికన్నా పెద్ద విచిత్రాలు ఏ వస్తే జరగబోతున్నాయి. నువ్వు లేకపోయినా నువ్వు ఉన్నట్టుగా, నువ్వు మాడకపోయినా నువ్వు మాట్లాడినట్టుగా, నువ్వు కలగపోయినా ఇంకొకరితో కలిసినట్టుగా వస్తుంది. సమాజం ఇప్పటి నుంచే మన విద్యా విధానంలో ఈ రాబోయే టెక్నాలజీకి అనుగుణంగా మన విద్యా విధానాన్ని కూడా మార్చుకొని కావలసిన సిలబస్ని పెట్టుకోవాలి. ఇందాక ఈనాడు గ్రూప్ సంబంధించి మన చెరుకూరు కిరణ్ ఒక మంచి మాట చెప్పాడు. ఏమని, మేము 50 లక్షలు ఇస్తున్నాము స్కిల్ డెవలప్మెంట్ కోసమని. నేను ఈనాడు వారిని కోరుతున్నా, వారికి అంత శక్తి ఉంది, రామోజీరావు గారి స్ఫూర్తి ఉంది. అందుకని కేవలం 50 లక్షలు ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ అని కాకుండా ఏఎన్ఆర్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ విభాగాన్ని ఎల్లకాలం ఈనాడే నిర్వహించేట్టుగా చేస్తే బాగుంటుంది. ఇది నా సలహా. నాకు కాస్త ఆ కుటుంబంతో చనువు ఉంది కాబట్టి రామోజీరావు గారితో వ్యక్తిగతంగా ఈ సలహా ఇస్తున్నాను. అది చాలా నేటి అవసరం. స్కిల్ డెవలప్మెంట్, ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా మనము చదువుకున్న తర్వాత. పాత రోజుల్లో ఎంఏ అంటే చాలా గొప్ప మాట. మా ఊరిలో ఒక ఆయన ఉండేవాడు, కోదండరామరెడ్డి ఎంఏ అని వేసుకునేవాడు. మేము అందరం పిల్లలు డిగ్రీ వాళ్ళమే. అరే ఎంఏ అయితే అంత గొప్పగా ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు ఎంఏ అయినా ఏం లేదు. టెక్నాలజీ, స్కిల్ ముఖ్యం. ఇవాళ మేము మా అమ్మాయి దీప కలిసి శ్రీనివాస్ గారి అధ్యక్షతన స్కిల్ మాత్రం ఎలక్ట్రీషియన్, ప్లంబర్, టీవీ మెకానిక్, సెల్ ఫోన్ మెకానిక్, అలాగే ఎయిర్ కండిషన్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఈ కోర్సులో శిక్షణ ఇస్తున్నాం. నర్సు ట్రైనింగు ఇలా ఇస్తే దానికి నిన్న అక్కడి నుంచి వచ్చాను నేను. 60% నుంచి 75% వరకు వెంటనే ఉద్యోగాలు వస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో విద్యా విధానంలో కూడా, ఇందాక చెప్పారు కదా మన విద్యా విధానాన్ని గురించి, విద్యా విధానాన్ని పూర్తిగా మార్చి కొత్త నూతన విద్యా విధానం స్పిరిట్ని తీసుకొని విద్య ఉపాధిని కల్పించేట్టుగా, 1, 2 విజ్ఞానాన్ని కలిగించేట్టుగా. విద్యతో పాటు విజ్ఞానం కావాలి, విద్యతో పాటు సంస్కారం కావాలి. సంస్కారం లేని విద్య అది అనర్థదాయకం అవుతుంది. అందుకని సంస్కారవంతులైన విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యత అధ్యాపకుల పైన ఉంది. నీ కళాశాలలో ఉన్న విద్యార్థులు మంచిగా అభివృద్ధి వచ్చారంటే ఆ కళాశాల యొక్క ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆనాడు వాళ్ళందరికీ కూడా మనం చేతులెత్తి నమస్కారం చేయాల్సిన అవసరం అంతా ఉంది. వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయుల బాధ్యత కూడా పెరిగింది. కొత్త అవకాశాలు ఏమున్నాయి, కొత్త అవసరాలు ఏమున్నాయి, వాటిని గమనించి దానికి అనుగుణంగా పిల్లలను తయారు చేయాలా. దాంతోపాటు సంస్కారం కూడా ఇవ్వాలా. నేను చదువుకునేటప్పుడు చిన్నప్పుడు ఎన్సీసీ కంపల్సరీ, 2వది పీటీ క్లాస్ కంపల్సరీ, ఫిజికల్ ఫిట్నెస్, 3వది గార్డెన్ క్లాస్ ఉండేది, 4వది క్రాఫ్ట్ క్లాస్ ఉండేది, 5వది మోరల్ క్లాస్ ఉండేది. ఇప్పుడు మోరల్ తీశారు, మోరల్ క్లాస్ అని తీశారు. ఈ పీటీ కూడా తగ్గిపోయింది. ఇక్కడ మీకంటే కనీసం గ్రౌండ్ ఉంది. ఇప్పుడు చాలా దగ్గర టౌన్లో స్కూల్ ఎట్లుందంటే ఆ స్కూలు అడ్వర్టైజ్మెంట్ బాగుంటుంది, అక్కడికి పోయి చూస్తే అపార్ట్మెంట్లో ఉంటుంది. అపార్ట్మెంటు, డిపార్ట్మెంటు, కంపార్ట్మెంట్ అంతా కూడా అక్కడే ఉండి చదువుకోవాలి. పిల్లలకి తిరిగేదానికి కూడా అవకాశం లేదు, మనో వికాసం కలగడానికి కూడా అవకాశం లేదు. అందుకని విద్యా విధానంలో తప్పనిసరిగా ఇంత స్థలం ఉంటేనే విద్యాలయం ఇస్తాము అని చెప్పి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంది. ఈరోజు ఈ 1958లో పెదబారుపూడి
భూషణ ఊళ్ళకు చెందిన దాతలు శాశ్వత భవనాల నిర్మాణానికి 15 ఎకరాల భూమిని ₹1,00,000 విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. ఇవాళ ఇందాక నేను అడిగాను 27 ఎకరాల పైన ఉందని. ఇది ఒక విద్యాలయం, ఒక విశ్వవిద్యాలయంగా తయారు కావాలనేది నా కోరిక. అక్కినేని విశ్వవిద్యాలయం అని కానీ దీన్ని మనం తీర్చిదిద్దగలిగితే, కోరుకుంటే సోమయ్య సార్ మీరు పైన ఉన్నారు కదా సార్ చెప్పేస్తే అయిపోద్దానని. మనం దానికి కావాల్సిన హంగులు, దానికి కావాల్సిన ఏర్పాట్లు, వాటిని ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏతుందో దాన్ని పూర్తిగా ఏర్పాటు చేయాలి. మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి. పిల్లలకి మధ్య మధ్యలో కాస్త చెట్లు, ఆ చెట్ల కింద కూర్చొని చదువుకోవడానికి మంచి అవకాశాలు, అలాంటి వాటిని కూడా కనిపించే విధంగా కళాశాలను నిన్న నాగార్జున మంచి హృదయంతో అబ్బాయి నాకు చెప్పాడు, పోతూ నేను షూటింగ్ ఉంది సార్, నేను అందుకని మీరు వస్తున్నారని తెలిసింది ఉండలేకపోతున్నాను, 2 కోట్లు కళాశాల దీనికి దాతగా ఇచ్చామని. ఇంకా అనేక మంది ఈ కృష్ణా జిల్లాలో గుడివాడ ప్రాంతంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళు దేశంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరూ ముందుకు వచ్చి దీని ఒక మహా విశ్వవిద్యాలయంగా తయారు చేయడం కోసం ముందుకు రావాలని చెప్పి వాళ్ళందరూ నేను కోరుతా ఉన్నాను. మనం పోయిన తర్వాత మనం బతకాల, దానికి మార్గం ఉంది. డాక్టర్ దగ్గర బొబ్బళ్ళ ఏం బళ్ళా, నువ్వు ఇతరులకు సహాయం చేయి, నువ్వు పోయినా కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు గారిని ఎందుకు అనుకుంటున్నామని చెప్పడం మనం. ఒకటేమో గొప్ప నటుడు, రెండోదేమో ఈ మంచి విద్యాలయానికి ఆయన ఆ రోజుల్లో సహాయం చేశాడని ఆయన విగ్రహం పెట్టుకున్నాం, ఆయన గుర్తుపెట్టుకున్నాం. ఆయన నటన కారణంగా ఆయన ఇప్పటికి కూడా జీవించున్నాడు, ఆ విధంగా చూసినా కూడా. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన జీవితంలో షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. నువ్వు పెంచుకో, ఆదాయం పెంచుకో, ఇతరులతో పంచుకో, అప్పుడే సంతోషంగా ఉంటావు, నీకు సౌభాగ్యంగా ఉంటావు.